ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం ఆగాలంటే మోడీతో ఇరాన్ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు. ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ జెష్కియాన్ శనివారం ఫోన్లో మాట్లాడుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మసూద్ జెష్కియాన్తో మాట్లాడుతూ పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణకు పరిష్కారం రావాలంటే ముందుగా అమెరికా, ఇజ్రాయెల్ తమ సైనిక చర్యలు నిలిపేయాలని చెప్పారు. అలాగే ప్రాంత స్థిరత్వం కోసం బ్రిక్స్ మరింత ముఖ్యమైన పాత్ర పోషించాలని కోరడం జరిగింది. ఇద్దరు నేతల మధ్య టెలిఫోన్ సంభాషణ, ద్వైపాక్షిక సంబంధాలు, అలాగే ప్రాంతీయ అంతర్జాతీయ పరిణామాలపైన చర్చ జరిగినట్లు పెజెష్కియాన్ పేర్కొన్నారు. ఇరాన్ పైన అమెరికా, ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న సైనిక దాడులను ఆయన ప్రస్తావించారు. ఇరాన్ పైన ఇజ్రాయెల్, అమెరికా దాడులను నిలిపివేయడం, ప్రాంతీయ గ్లోబల్ స్థిరత్వాన్ని కాపాడడం కోసం బ్రిక్స్ స్వతంత్ర పాత్ర పోషించిందని చెప్పేసి పెజెష్కియాన్ కోరారనమాట. భారతదేశం ప్రస్తుత బ్రిక్స్కు అధ్యక్ష హోదాలో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ విషయాన్ని ఇరాన్ అధ్యక్షుడు ప్రస్తావనకు తెచ్చారు. పశ్చిమాసియాలో దేశాల మధ్య ప్రాంతీయ భద్రత వ్యవస్థ ఏర్పాటును కూడా పెజెష్కియాన్ ప్రతిపాదించారనమాట. విదేశీ జోక్యం లేకుండా శాంతి స్థిరత్వం సాధించాలని చెప్పి సూచించడం జరిగింది. అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రకటనలో బ్రిక్స్ గురించి ప్రస్తావించలేదు. అయితే విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ గత వారం ఇరాన్తో జరిగిన సంభాషణలో బ్రిక్స్ అంశం ప్రస్తావనకు వచ్చినట్టు చెప్తున్నారు. అయితే ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అగర్చీతో తాను ఇటీవల ఫోన్లో మాట్లాడినట్టు జయశంకర్ చెప్పారు. ఇరాన్ విదేశాంగ మంత్రితో మరోసారి మాట్లాడానని, ద్వైపాక్షిక అంశాలు, బ్రిక్స్ సంబంధిత విషయాలపై చర్చించామంటూ హామీలు అవసరం. మొత్తానికైతే ఘర్షణ తగ్గాలంటే ముందుగా అమెరికా, ఇజ్రాయెల్ దాడులు వెంటనే ఆగాలని, భవిష్యత్తులో దాడులు జరగవని చెప్పేసి హామీలు అవసరమని ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ అన్నారు. అమెరికా, ఇజ్రాయెల్ చర్యలను ఆయన అమానుషంగా, అనైతికంగా వర్ణించారు. అదేవిధంగా ఇరాన్ యుద్ధం ప్రారంభించలేదని, అన్యాయం జరిగింది, ఇజ్రాయెల్, అమెరికా దాడులు ప్రారంభించాయని చెప్పేసి మోదీకి పెజెష్కియాన్ తెలిపారు. చర్చలు జరుగుతున్న సమయంలో దాడులు జరిగాయని చెప్పేసి ఈ దాడులు ఉన్నత స్థాయి దాడులకు సైనిక అధికారులు పౌరులు మరణించారని, పాఠశాల పిల్లలు కూడా బలయ్యారని చెప్పి చెప్పే ప్రయత్నం అయితే చేయడం జరిగిందన్నమాట.